విలువైన గాయం దేవుడు మనుషులను లోతైన నీటిలోకి తీసుకువెళతాడు. ముంచేందుకు కాదు, సిద్ధి చెయ్యటానికే. జాన్ హెచ్. ఆగి. నా పేరు ప్యాట్రిషియా. నా కథ మీకు చెప్పాలి. సెల్ఫ్ హార్మ్ అంటే నన్ను నేనే గాయపరుచుకోవటం. నన్ను నేను గాయపరుచుకోవటంలో నేను తెలియని సంతృప్తిని పొందేదాన్ని. బాధను అధిగమించడానికి నాకు అదొక కోప్ మెకానిజం. నా దినచర్యలో ఇది ఒక భాగమైపోయింది. స్కూల్ ఆరంభమవ్వడానికి ఇంకా అరగంట ఉంది. ఉదయం అమ్మతో గొడవ గుర్తుకు రాకుండా బ్లేడ్తో నన్ను నేను కోసుకునే పనిలో ఉన్నా. ఈ అలవాటు ఎప్పుడో ప్రారంభమయింది. చిన్నప్పుడే బాత్రూంలో తాళం వేసుకుని ఏడుస్తూ దేవుణ్ణి పిలిచేదాన్ని, ఏదైనా ఉపశమనం కోసం. ముఖం, చెయ్యి, కాళ్ళు గోకేసుకునేవాడిని. స్కూల్లో తమ్ముడు డ్రగ్స్లో పడి రిహాబ్కి వెళ్లడం చూశాక నా బాధను లోపలే దాచేసుకుని ఒక గాయాన్ని పెట్టి రక్తం చూస్తే వేదన మరిచిపోతున్నా అని నేర్చుకున్నాను. ఫిజికల్ పెయిన్ని డీల్ చెయ్యటం ఈ లోపలి బాధ కంటే సులభమనిపించింది. రక్తం ఆపటానికి ప్లాస్టర్ వేసుకోవచ్చు, కాని లోపలి బాధకు ఏ ప్లాస్టర్ లేదు. అందుకే అందరికీ నచ్చేలా నటించటం నేర్చుకున్నాను. నేను అనే నాకు పెద్ద పెద్ద గోడలు కట్టేసుకున్నాను. ఎవరికీ అసలైన నన్ను చూపించలేదు. ఫ్రెండ్స్, స్కూల్, కోచింగ్ అలా నటించటంలో పర్ఫెక్ట్. ఈ చీకటిలోనుంచి నన్ను బయటకు తెచ్చింది క్రీస్తుమీద నమ్మకం. లోపలి బాధ దాచవచ్చుగాని బయట గాయాల మచ్చలను దాయలేం కదా. అలా నా మచ్చలు దాచుకోలేనంతగా బయటకు కనపడటం ప్రారంభించాయి. చూసేవారు అడగటం ప్రారంభించారు. చివరకు నిజం చెప్పాల్సినచ్చింది. అలా ఆ నిజం నన్ను వారు మరింత ప్రేమగా చూసేలా చేసింది. నేను కట్టుకున్న గోడలు అన్నీ కూలిపోయాయి. మెల్లగా పంచుకోవటం అలవాటయ్యింది. లోపలి బాధకు ఉపశమనం పంచుకోవటమే అని అర్థమయ్యింది. ప్రతిరోజూ నేను బాగుపడుతూ వచ్చాను. మళ్ళీ విశ్వాసం, జీవితం మీద, ప్రేమ మీద, నాపై, ముఖ్యంగా క్రీస్తుపై విశ్వాసం పెరుగుతూ వచ్చాయి. ఇదంతా నాకు స్వంతంగా సాధ్యం కాదు. అది చెయ్యగలిగేది దేవుడు మాత్రమే. దేవునికే మహిమ. పేట్రిషియా కథ నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు: లోపలి బాధను బయటకు చూపించకపోవడం చాలా ప్రమాదకరం. మన చుట్టూ గొడలని కాదు, మన లోపలి బాధను పంచుకునే సహవసాన్ని ఏర్పరుచుకోవాలి. ఏ సమయమైనా, ఏ స్థితి అయినా దేవుని కృప చాలు. ఇలాంటి మరిన్ని నిజ జీవితంలో జరిగిన విశ్వాస సంఘటనలు, సందర్భాలు వినాలి అనుకుంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.